ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ద కింగ్డమ్. ప్రార్థనతో మొదలైన సంవత్సరం ఎప్పుడూ ఖాళీగా ఉండదు. జనవరి 1 నైట్ మా చర్చ్లో జరిగిన ఆ ప్రేయర్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. గత సంవత్సరంలో మన జీవితాల్లో జరిగిన ప్రతి విషయానికి, సంతోషమైనవి అయినా కష్టమైనవి అయినా, మన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ క్రొత్త సంవత్సరంలోకి విశ్వాసంతో అడుగు పెడదాం. 2025లో మనం ఎన్నో అనుభవించాం. కొన్ని రోజులు ఆనందంతో గడిచాయి, మరికొన్ని రోజులు కన్నీళ్లతో గడిచాయి. కానీ ప్రతి సమయంలో దేవుడు మనతో ఉన్నారు. మనకు తెలియకపోయినా, మనం గమనించకపోయినా దేవుని హస్తం ఎప్పుడూ మన మీదే ఉంది. యెహోవా చేసిన వాటికన్నిటికీ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి అని దావీదు భక్తుడు చెప్తున్నట్లుగా, ప్రభువు మన పట్ల చేసిన మేలులు ఎప్పుడూ మర్చిపోకుండా మనం కలిగి ఉన్న వాటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు మా చర్చ్లో అంటే టెంట్లో చాలా బాగా ప్రేయర్ ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 మెంబర్స్ వరకు ప్రేయర్కి వచ్చారు. ఆ ప్లేస్ అంతా ఆత్మీయంగా అనిపించింది. మొదటిగా దేవుణ్ణి పాటల ద్వారా స్తుతించాం. ప్రతి పాట మా యొక్క హృదయాల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత పాస్టర్ ఆసఫ్ గారు ప్రత్యేకమైన పాట పాడారు. ఆ పాట ఎంతో మందిని బలపరిచింది. చాలామంది దేవుడు తమ జీవితాల్లో చేసిన అద్భుతాలను సాక్ష్యాలుగా చెప్పారు. విన్న ప్రతి సాక్ష్యం మా యొక్క విశ్వాసాన్ని ఇంకా బలపరిచింది. చర్చ్ కోసం దేవుడు ఇచ్చిన వాగ్దానాలు కూడా విడుదల చేశారు. దేవుడు ఈ మాట మీరు పలికినట్లయితే నన్ను ఆశీర్వదించను కాక, నన్ను దీవించను కాక మనం పలుకుందాం దేవస్తాతం. కనుక మీరు కూడా మైక్ రేసి చక్క చెప్పండి. యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడును కాక. యెహోవా నాకు తన సన్నిధి ప్రకాశింపజేసి నన్ను కరుణించును కాక. యెహోవా నా మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నాకు సమాధానము కలుగ చేయనుగాక. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల వారి కుటుంబ పట్ల నెరవేర్చి దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవస్తాతం. అందరికి వందనాలు. అలాగే మాకు వ్యక్తిగతంగా వచ్చిన వాగ్దానాలు మమ్మల్ని ఎంతో బలపరిచాయి. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆత్మీయంగా ఒక కుటుంబంలో ఉన్నారు. బైబిల్లో ఇలా ఉంటుంది కదా, యెహోషువ 21వ అధ్యాయం 45వ వచనంలో, యెహోవా ఇచ్చిన వాగ్దానములలో ఒక్కటైనను విఫలము కాలేదు అని. ఆ యొక్క వాగ్దానాలన్నీ చూసిన తర్వాత మాకు దేవుడు మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు, మరిన్ని కార్యాలు జరిగించబోతున్నారు అని చెప్పేసి మేము ఎంతో ఆనందించాము. అలాగే ప్రార్థన ముగింపు సమయంలో అందరికీ కేక్ మరియు సమోసా పంచారు. ఆ ప్రేమ, ఐక్యత మంచిగా అనిపించింది. చివరగా క్లోజింగ్ ప్రేయర్తో ప్రార్థన ఘనంగా ముగిసింది. ఆ రోజు మా హృదయాల్లో నిండిన శాంతి, ఆనందం ఈ క్రొత్త సంవత్సరానికి ఒక మంచి ఆరంభం అయింది. ఇర్మియా 29వ అధ్యాయం 11వ వచనంలో ఇలా ఉంటుంది కదా, నేను మీ విషయమై కలిగి ఉన్న ఆలోచనలు శుభమునకు సంభవించినవే కానీ అపాయమునకు సంభవించినవి కావు, మీరు ఆశించు చివరను మీకు కలుగ చేయుటకై అని. ఆ యొక్క వచనం మాకు గుర్తొచ్చినప్పుడు ఎంతో ఆత్మీయత పొందినట్లు మేము వాటన్నిటిని కూడా మేము ప్రత్యక్షంగా మేము చూసినట్లు అనిపించింది అన్నమాట. అదేవిధంగా 2026లో దేవుడు మనకు మంచి ఆరంభం, మంచి నడక, మంచి ముగింపు ఇవ్వబోతున్నారు. కాబట్టి భయపడకుండా విశ్వాసంతో ముందుకు వెళ్దాం. పరిచినవాడు ఆయన గొప్ప పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, రాత్రి నేలుటకు యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందు యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదయ్యా. జయమిచ్చువాడయ్యా నీ పిల్లలకు జయమిచ్చువాడయ్యా, జయమిచ్చువాడయ్యా నీ పిల్లలకు
ఇంకా జనవరి 1 ఈవినింగ్ కూడా మా చర్చ్లో అద్భుతమైన ప్రార్థన ఏర్పాటు చేశారు. ఆ రాత్రి జరిగిన సర్వీస్ ఎంతో ఆత్మీయంగా దేవుని సన్నిధిని నిండినట్లుగా అనిపించింది. ఆ రాత్రి దేవుడు పాస్టర్ ఆసఫ్ గారిని బలంగా వాడుకున్నారు. ఆయన చెప్పిన ప్రతి మాట, పాడిన ప్రతి పాట మా యొక్క హృదయాలను దేవుని దగ్గరికి తీసుకెళ్ళాయి. ఆ సర్వీస్లో దేవుని అంతా గణపరిచాము. బైబిల్ చెప్తుంది కదా, కీర్తనలు 105వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా సేవకుల ద్వారా ఆయన తన మహిమను ప్రకటించును. ఇంకా మా క్వైర్ టీం పాటల ద్వారా దేవుని ఘనంగా స్తుతించారు. ఆ స్తుతి సమయంలో చాలామంది కన్నీళ్లతో ప్రార్థించారు, క్రొత్త బలాన్ని పొందుకున్నారు. అది నిజంగా ఒక రివైవల్ నైట్లా అనిపించింది. జనవరి 1 ఈవినింగ్ సర్వీస్ మా చర్చ్లో లవ్ ఫీస్ట్ కూడా జరిగింది. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 46వ వచనంలో ఇలా ఉంటుంది, వారు ప్రతి దినము ఒక్క మనసుతో దేవాలయమందు నిలిచి ఇళ్లలో రొట్టెలు విరిచి ఆనందముతోనూ సరళ హృదయములతోనూ భోజనము చేసిరి అని. ఈ క్రొత్త సంవత్సరాన్ని ప్రార్థనతో మొదలుపెట్టినందుకు మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ప్రార్థనతో మొదలైన సంవత్సరం ఆశీర్వాదాలతో నిండిన సంవత్సరం అవుతుంది. సొలొమోను భక్తులు సామెతలు 16:3లో చెప్పినట్లుగా నీ క్రియలను యెహోవాకు అప్పగించుము, అప్పుడు నీ ఆలోచనలు స్థిరపరచబడును అని. మన ఆలోచనలు దేవుని ఆధీనంలో ఉంటేనే అన్నీ సమకూడి జరుగుతాయి. ఈ 2026వ సంవత్సరం మనందరికీ దేవుని సన్నిధిలో నడిచే సంవత్సరం కావాలని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ ఆల్. నీ సత్య వాగ్దాతము